ఓకే స్టూడెంట్స్, ఫైనల్ అకౌంట్స్ వరకు చూసాం. మనం ఫైనల్ అకౌంట్స్లో మీరు పీడీడీ అకౌంట్ ప్రిపరేషన్లో మనం ఎలా నేర్చుకోవాలి అని చెప్పాం. ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు ఏ ప్రాబ్లమ్స్లో అయితే పీడీడీ ఉంది అనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లంలో హౌ మచ్ అమౌంట్ పీబీడీ ఈజ్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, హౌ మచ్ పీడీడీ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు P&L అకౌంట్, అలా నేర్చుకుంటే మీరు కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయంలో అకామిడేషన్ బిల్స్ అండ్ ఈ 468 మాకు డౌట్గా ఉంది అన్నారు. ఈ అకామిడేషన్ బిల్స్ విషయంలో మనం ఎలా నేర్చుకోవాలి? ఒక సమ్ని మనం చూసినప్పుడు ఆ సమ్ని జాగ్రత్తగా చదివి అనలైజ్ చేసుకొని మనం స్టెప్ వైజ్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అక్కడ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అకామిడేషన్ సంబంధించినటువంటి సమ్. ఎలా తెలుసుకున్నారు సార్ అకామిడేషన్కి? హీ డిస్కౌంటెడ్ అండ్ రెమిటెడ్ 1/3 ఆఫ్ ద ప్రాసీడ్స్ అని చెప్పడం జరిగింది. 1/3 ఆఫ్ ద ప్రాసీడ్స్ టు రిషి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఇలాంటి ఎక్సర్సైజ్లో మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఈ ఎక్సర్సైజ్ అనే కాదు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో హూ ఈజ్ ద డ్రాయర్, హూ ఈజ్ ద డ్రాయి అనే అనలైజేషన్ లేకుండా ఆన్సర్ చేస్తున్నారు చాలామంది. సో స్టూడెంట్స్, ముందు మీరు క్వశ్చన్ చదవంగానే హూ డ్రాస్ ద బిల్, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ డ్రాయర్ అనే విషయం మీ అందరికీ తెలుసు. హూ యాక్సెప్టెడ్ ద బిల్, దట్ పర్సన్ ఈజ్ డ్రాయి అంటాం. డ్రాయి బుక్స్లో బిల్స్ పేబుల్ రావాలి, డ్రాయర్ బుక్స్లో బిల్స్ రిసీవబుల్ రావాలి. ఈ రెండు చూసుకున్న తర్వాతనే మనం ఎంట్రీ స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ చదివేటప్పుడు లైవ్కి దగ్గరగా ఉండి మీరు అనలైజ్ చేసుకుంటే ఇంటర్ప్రిటేషన్ తేలిగ్గా ఉంటుంది. తర్వాత మీ రికార్డింగ్ ఈజీగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఎంట్రీస్ వస్తున్నాయి, బట్ ఆ ఎంట్రీని ఆ ప్లేస్లో రాయాలి అనే ఆలోచన రావట్లేదు. దాన్నే కాన్సెప్చువల్ క్లారిటీ అంటాం. నాకు కాన్సెప్ట్స్ వచ్చు సార్ అంటున్నారు. కాన్సెప్ట్స్ రావడం అంటే ఎంట్రీస్ రావడం కాదు. ఆ ఎంట్రీని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం చెయ్యాలి అనే దాన్నే కాన్సెప్చువల్ క్లారిటీ అంటాం. హియర్ రవి డ్రాస్ ఎ బిల్ 45,000 ఆన్ రిషి. ఈ కొంచెం లైన్ చదవంగానే నువ్వు తెలుసుకోవాలి. రవి డ్రాస్ ద బిల్, ఈజ్ ద డ్రాయర్ ఆఫ్ ద బిల్. రిషి ఆన్ రిషి, రిషి యాక్సెప్టెడ్ ద బిల్, హీఈస్ ద డ్రాయి ఆఫ్ ద బిల్ అని తెలుసుకోవాలి. ఆన్ 15th April for 3 months, which returned Rishi, Ravi after accepting to the same, Ravi gets discounted with the 44,100 on 18th April and remits 1/3 amount to Rishi. సో అక్కడ వరకు ఏం జరిగింది? బిల్ డ్రా చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, బ్యాంక్లో డిస్కౌంట్ చేశాడు, 1/3 రెమిటెడ్ టు రిషి. హౌ మెనీ ఎంట్రీస్ అంటే 3 ఎంట్రీస్. వన్ ఈజ్ డ్రా బిల్, నెక్స్ట్ డిస్కౌంటెడ్ బిల్, రెమిటెన్స్ ఆఫ్ ద బిల్. సో మొత్తం 3 ఎంట్రీస్ రికార్డ్ చేయాలి అని తెలుసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క స్టెప్. ఆన్ ద డ్యూ డేట్ రవి ఫెయిల్ టు రెమిట్ ద అమౌంట్ డ్యూ టు రిషి, బట్ ద యాక్సెప్టెడ్ ఏ న్యూ బిల్ ఫర్ 52,500 ఫర్ 3 months. ఇక్కడ రవి ఫెయిల్ టు రెమిట్ ద అమౌంట్ అంటే రవి సెండ్ చేయాల్సిన షేర్ ఆఫ్ అమౌంట్ సెండ్ చేయలేదు. కాబట్టి సో ఫస్ట్ బిల్ ఏమైంది? హానరే అవుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి, హానరే అవుతుంది. బట్ కొత్త బిల్లు యాక్సెప్ట్ చేయించుకొని ఆ బిల్లు డిస్కౌంట్ ప్రాసీడ్స్ వచ్చిన తర్వాత వెంటనే మనం పాత బిల్లుని హానర్ చేశారు అని అర్థం. హానర్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని వాడికి సెండ్ చేస్తున్నారు. విచ్ రిషి డిస్కౌంటెడ్ ఫర్ 51,300 అండ్ రెమిట్ 8,475. రెమిట్ అని అక్కడ కనిపించింది అంటే ద ఫస్ట్ బిల్ వాజ్ హానర్డ్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. బిఫోర్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద సెకండ్ బిల్, న్యూ బిల్, హీ బికమ్ ఇన్సాల్వెంట్. హూ బికమ్ ఇన్సాల్వెంట్? రవి బికమ్ ఇన్సాల్వెంట్ అని చెప్పాడు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే వస్తాయి. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు, సో బిల్ యాక్సెప్ట్ చేశారు అంటే బిల్ రిసీవ్ అయింది. ఇన్ ద బుక్స్ ఆఫ్, నేను చెప్తుంది రవి బుక్స్లో కనుక అయినట్లయితే, రవి బుక్స్లో ఎంట్రీస్ రాస్తున్నాం అనుకుంటే, ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి అనుకుంటే అసలు రవి యాక్టివిటీస్ ఏంటి? ఫస్ట్ బిల్ రాశాడు, తీసుకున్నాడు, దట్ ఈస్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రిషి అకౌంట్. ఇట్ వాజ్ డిస్కౌంటెడ్, దాన్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నాడు. దాని తర్వాత ఏం జరిగింది? బిల్ బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందండి?
సగం అమౌంట్ని 1/3 ఆఫ్ ద ప్రాఫిట్స్ని రిషికి పంపించాడు. రిషి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. అక్కడ వరకు ఒక ఫస్ట్ బిల్ సంగతి జరిగిపోయింది. ఇప్పుడు సెకండ్ బిల్ విషయంలో వీ యాక్సెప్టెడ్ ద బిల్. వీ యాక్సెప్టెడ్, వీఆర్ ద డ్రాయి, రిషి ఈజ్ ద డ్రాయర్. వీ యాక్సెప్టెడ్ రిషి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. దట్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ బై రిషి, నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి. అతను డిస్కౌంట్ చేసుకుంటే మనకి రావు. ఆ తర్వాత ఫస్ట్ బిల్ హానర్, అతనే హానర్ చేశాడు కాబట్టి మనకు సంబంధం లేదు. తర్వాత మనకి 8,475 రూపీస్ మనీ వస్తుంది విత్ ఎ డిస్కౌంట్. డిస్కౌంట్ ఛార్జెస్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ బిల్ డ్యూ డేట్కి వచ్చేసరికి మనం ఇన్సాల్వెంట్ అయ్యాం. మన బుక్స్లో డెఫిషియన్సీ రావాలి, వాడి బుక్స్లో బ్యాడ్ డెట్స్ రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఒక్కొక్క విషయాన్ని అనలైజ్ చేసుకోవాలి. రిషి బుక్స్లో ఫస్ట్ బిల్కి నేను యాక్సెప్ట్ చేశాను, ఫస్ట్ బిల్ని డిస్కౌంట్ చేసుకుంటే నాకు సంబంధం లేదు, దాంట్లో నుంచి నాకు 1/3 ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఐ ఆమ్ ద రిషి, ఐ గెట్ ద మనీ 1/3 ఫ్రమ్ ద రవి. తర్వాత రవి అనేబుల్ టు పే ద అమౌంట్ ఆన్ ద డ్యూ డేట్, దెన్ ఐ రోట్ ద బిల్ ఆన్ రవి. సో సెకండ్ బిల్కి డ్రాయర్ ఎవరు? నేనంటే ఎవరు? రిషి. సో రవి డ్రాయి అయ్యాడు. సో నేను డిస్కౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 52,500 రూపీస్. తర్వాత దాంట్లో ఫస్ట్ బిల్ హానర్ చేశాను, మర్చిపోకూడదు. హానర్ చేశానంటే బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత 8,475 టు రవికి పంపించాను. రవి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. దెన్ ఆఫ్టర్ దట్ బిల్ ఈజ్ ఆల్సో డిజానర్డ్. ఆ డిస్కౌంట్ చేసుకున్న బిల్ సెకండ్ బిల్ డిజానర్ అయింది కాబట్టి రిసీవబుల్ ఫ్రమ్ రవి పేబుల్ టు బ్యాంక్. రవి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. దెన్ ఆఫ్టర్ రవి అకౌంట్ సెటిల్ చేసాం. రవి ఈజ్ అవర్ డెటార్, దట్స్ వై బ్యాడ్ డెట్స్ అనేవి మన బుక్స్లో వస్తాయి. అలా ఒక్కొక్క క్వశ్చన్ని చదివి మీరు ముందు ఇంటరప్ట్ చేసుకోండి. ఇంటరప్ట్ చేసిన తర్వాత మీరు అనలైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటేషనే మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చాలామంది ఫోర్త్ క్వశ్చన్ కూడా మాకు రావట్లేదు సార్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా మాకు రావట్లేదు. ముందు ఇంటర్ప్రిటేషనే మెయిన్ ప్రాబ్లం. సో రీటా ఓడ్ 1 lakh టు సిరిమన్కి రీటా ఇవ్వాలి. ఓడ్ టు సిరిమన్కి ఇవ్వాలి అంటే సిరిమన్ ఇస్ ద క్రెడిటార్, రీటా ఇస్ ద డెటార్. On October, Rita accepted a bill. Who is the drawer? Who is the dry? Decide అవ్వండి ఇప్పుడు ఇక్కడ. Who is the drawer? Who is the dry? Rita is the dry. Accepted. Siriman is the drawer. Siriman got the bill discounted for the bank 99,000. ఆ 99,000 డిస్కౌంట్ చేసుకున్నాడు. సో ఫస్ట్ బిల్ రాశాడు, తర్వాత డిస్కౌంట్ చేసుకున్నాడు. On October 3rd, before the due date, Rita approached Sriman టు రెన్యూ ద బిల్. రెన్యూ చేయమని రిక్వెస్ట్ చేసింది అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బిల్. అది గుర్తు రావాలి మీకు. ఆన్ ద కండిషన్ దట్ షీ పెయిడ్ 50,000 ఇమీడియట్లీ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ ద రిమైనింగ్ అమౌంట్ 12% ఫర్ 3 months. ఆ 50,000 బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి. ఆ ఇంట్రెస్ట్ని 50,000 నేను ఇచ్చేస్తా, రిమైనింగ్ బ్యాలెన్స్ కొత్త బిల్ ఇస్తాను అని చెప్పింది. రీటా షుడ్ యాక్సెప్టెడ్ న్యూ బిల్ ఫర్ 3 months. రీటా యాక్సెప్ట్ చేసింది. హూ ఈ డ్రాయి ఆఫ్ ద న్యూ బిల్ అండి? హూ ఈజ్ ద డ్రాయి? రీటానే. సో దెర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్స్ వర్ క్యారీడ్ అవుట్. ఆ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఆఫ్టర్ ద వర్డ్స్ రీటా బికమ్ ఇన్సాల్వెంట్. సెకండ్ బిల్ డ్యూ డేట్న రీటా ఇన్సాల్వెంట్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. రీటా యాక్సెప్ట్ చేసింది. సిరిమన్ బుక్స్లో ఐ గాట్ ద బిల్ ఫ్రమ్ రీటా నుంచి బిల్ వచ్చింది. దట్ వాజ్ డిస్కౌంటెడ్ ఎట్ బ్యాంక్. ఈ డిస్కౌంటెడ్ బిల్ డిజానర్ అయింది కాబట్టి, రెన్యువల్ అయింది కాబట్టి ఫస్ట్ నేను క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ అన్నా డిజానర్ అన్నా ఎంట్రీస్ అవే. రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేబుల్ టు హూమ్. రిసీవబుల్ ఫ్రమ్ రీటా, పేబుల్ టు సిరిమన్, పేబుల్ టు బ్యాంక్. సో తర్వాత షీ పెయిడ్ 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇచ్చేసింది. ఆ తర్వాత న్యూ బిల్ యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత న్యూ బిల్ యాక్సెప్ట్ చేసింది అంటే మనకే వచ్చింది బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. ఆ బిల్లు మన దగ్గర పెట్టుకున్నాం. డ్యూ డేట్న షీ బికమ్ ఇన్సాల్వెంట్. ఆమె ఇన్సాల్వెంట్ అవటం వల్ల షీ బికమ్ ఇన్సాల్వెంట్ అవటం వల్ల మనం అకౌంట్ని సెటిల్మెంట్ చేశాము అనే విషయం తెలిస్తే మీకు కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇంటర్ప్రిటేషనే ఇంపార్టెంట్. క్వశ్చన్ని
కూల్గా చదవండి, ఒక్కొక్క పాయింట్ చదవండి, అసలు ఏం జరిగింది, హూ ఈజ్ ద డ్రాయర్ అని చదివితే మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. మాకు అర్థం కాలేదు అనే ఆలోచన కన్నా మనకి ఎందుకు అర్థం కాలేదు అంటే మనం కరెక్ట్గా చదవట్లేదు క్వశ్చన్ని అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అకౌంట్స్లో అర్థం కాని విషయం అంటూ ఏదీ ఉండదు. మీరు చదివే విధానమే మీకు ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి. మీరు చాప్టర్ స్టార్టింగ్లో మేము క్లాస్లో చదివిస్తూ ఉంటాం క్వశ్చన్ని, నువ్వు చదువునన్న అప్పుడు నువ్వు చదవటం రాంగ్గా చదువుతావు. సో నీకు ఆ సబ్జెక్ట్ వేరియేషన్, ఆ కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండదు కాబట్టి నువ్వు అటు ఇటుగా సెంటెన్స్ని కొంచెం తేడాగా చదివినా పర్వాలేదు. ఈ టైంలో నువ్వు చదవటం అనేది కరెక్ట్ కాదు. క్వశ్చన్ చదివేటప్పుడే నీ అలర్ట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ని రీడింగ్ ప్రశాంతంగా చదవండి. ఆ చదవటం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సార్ ఇప్పుడు నాకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తున్నారు, ఎగ్జామ్ అయిపోయింది కదా. ఎగ్జామ్ అయిపోయింది, రాబోయే ఎగ్జామ్స్ పార్ట్నర్షిప్ ఉంది, కంపెనీ అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక్కొక్క క్వశ్చన్ని తీసి చదవండి. మీరు చదవాలి అనుకుంటున్నారు, లాస్ట్ ఇయర్ మీకు ఆర్టీపీ ఇచ్చారు, ఎంటీపీ ఇవ్వబోతారు, అన్నీ చదివి దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్క పాయింట్ చదవండి. చదివిన తర్వాత ఎనలైజ్ చేయండి. ఫస్ట్ మీరు వెంటనే సొల్యూషన్లోకి దూకమాకండి, ఇంటరప్ట్ చేయండి. ఇంటరప్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎంట్రీస్లోకి వెళ్తే రికార్డింగ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. నాకు బీఆర్ఎస్లో కన్ఫ్యూజన్గా ఉంది, హోల్ చాప్టర్ కన్ఫ్యూజన్గా ఉంది. అసలు హోల్ చాప్టర్ కన్ఫ్యూజన్ అవటానికే నీకు ఛాన్స్ ఉండదండి. ముందు నీ ఇమాజినేషనే రాంగ్, నీ ఇమాజినేషనే నిన్ను డిగ్రేడ్ చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీకు తెలియని పాయింట్స్ ఏమున్నాయో వాటిని మిమ్మల్ని చాలాసార్లు చెప్పాం, బట్ మీరు ఇంప్లిమెంటేషన్ కొంచెం తక్కువ. క్లాస్ జరిగేటప్పుడే ఏదన్నా పాయింట్ ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని హైలైట్ చేయడం కానీ అండర్లైన్ చేయడం కానీ చెయ్యండి అన్నాం. ఇక్కడ సిఆర్డి 12-10 నాకు కష్టంగా ఉందని కొంతమంది, నాకు అమెండెడ్ క్యాష్ బుక్ కష్టంగా ఉందని కొంతమంది, ఇలా రకరకాలుగా పాయింట్స్ అనేది రాయడం జరిగింది. దీని విషయంలో మనం గనక ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లం అంటే నాకు భయం సార్ అనేటటువంటి పాయింట్స్ కూడా రాశారు బీఆర్ఎస్ విషయంలో. ఫస్ట్ వన్, నీకు ఎలా వచ్చో అలా ప్రిపేర్ అవ్వు. ఇలానే ఒక ఫ్యాకల్టీ హయ్యర్ అన్నాడు, హ్యాండ్ రేస్ చేశాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చెప్పారు, ఇలాంటివన్నీ వద్దు. నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది నేర్చుకో. నీకు అల్టిమేట్గా ఎగ్జామ్లో ఏం కావాలి, సొల్యూషన్ చేయాలి. ఆ సొల్యూషన్ నువ్వు మైండ్లో ఏ బుక్ని బేస్ చేసుకొని చేసావో అది. కొంతమంది అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫేవరబుల్ని ఊహించుకొని దానికి రివర్స్లో ఆన్సర్ చేస్తున్నారు. ఎగ్జామ్లో నిన్నేం అడగడు కదండి, ఎలా చేసావు అని అడగడు. సో కాబట్టి నువ్వు అన్ఫేవర్ అనుకోనైనా ఫేవర్ అనుకొని దాన్ని రివర్స్లో చేసిన అన్ఫేవర్ అవుతుంది. సో నష్టం ఏమీ లేదు. నెక్స్ట్, ఇప్పుడు సిఆర్డి 12, 10, 9 ఇవన్నీ కూడా డౌట్ అంటున్నారు. సో 9 ఓపెన్ చేస్తే, 9 కనుక సిఆర్డి 9 ఓపెన్ చేస్తే ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది చాప్టర్ నేమ్. అసలు బీఆర్ఎస్ఆ కాదా, చాప్టర్ నేమ్ ఐడెంటిఫై చేసావు. నెక్స్ట్, స్టార్టింగ్ ఆఫ్ ద క్యాష్ బుక్ పాస్ బుక్ అనే విషయాన్ని గమనించండి. Here on 31st this October 2022, the cash book of Sri Shankar showed a overdraft balance of 13,530. క్యాష్ బుక్ ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, అంతవరకు అయిపోయింది. దాంట్లో వాడు క్లియర్గా ఇచ్చేశాడు. జాగ్రత్తగా గమనించుకొని మీరు చేయాలి. ఈ మొత్తం ఉన్నటువంటి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏ నుంచి ఐ వరకు ఉన్నాయి, 9 పాయింట్స్ ఉన్నాయి. ఈ 9 పాయింట్స్లో మీరు గమనించినట్లయితే మీకు 3 పాయింట్సే టిపికల్గా అనిపిస్తాయి, మిగతావన్నీ ఈజీగా అనిపిస్తాయి. ముందు ఐడెంటిఫై ద విచ్ ఆర్ ఈజీ. ఆ ఈజీ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకో. ఆ తర్వాత టిపికల్ పాయింట్స్ని డీల్ చేయడం అనేది నేర్చుకో. ఇక్కడ ఏమడిగాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ ఆన్ 31st December 2022 ఏ బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ ప్లస్ అండ్ మైనస్ ప్రజెంటేషన్ మెథడ్. నాకు ప్లస్ అండ్ మైనస్ ప్రజెంటేషన్ మెథడ్ రావట్లేదు సార్, తీసేయి, అసలు ఆలోచన చేయమాక. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఎక్కడ ప్లస్ అండ్ మైనస్ మెథడ్లో చేయమని నేను అడగలేదు. నువ్వు దాని గురించి ఆలోచన చేయక్కర్లేదు. బీఆర్ఎస్ ఇస్తే నువ్వు చేసేసే డైరెక్ట్గా. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఎప్పటికి ఇచ్చాడు, ఆన్ October 31st 2022కి ఇచ్చాడు. సో అమెండెడ్ క్యాష్ బుక్ చేసేమన్నాడా, అమెండెడ్ క్యాష్ బుక్ చేయమనలేదు, నార్మల్ బీఆర్ఎస్ఏ. హ్యాపీగా నువ్వు చేసేయచ్చు.
అమెండెడ్ క్యాష్ బుక్ దీనికే అడిగితే ఎలా ఉంటుంది అని కూడా నువ్వు చూయించు. అమెండెడ్ క్యాష్ బుక్ ఈజ్ అన్ ఆప్షనల్ టు ద ఆర్గనైజేషన్ అంటే ఆప్షనల్ టు ద ఆర్గనైజేషన్ విత్ ఇన్ మార్చి 31 లోపు అయితే ఇట్ ఈజ్ ఏ ఆప్షనల్ అంటే ఈ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని నువ్వు మార్చుకునే అవకాశం అక్టోబర్లో జరిగినవి నవంబర్లో మార్చుకోవచ్చు, డిసెంబర్లో అయినా మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మార్చి 31 గనక చెయ్యమని బీఆర్ఎస్ అడిగితే నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ అయినా చేయొచ్చు, నార్మల్ అయ్యొచ్చు. వాడు ప్రత్యేకంగా యూ నీడ్ టు రెక్టిఫై ద అబోవ్ ఎర్రర్స్ ఆర్ యూ నీడ్ టు రికార్డ్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్ దెన్ ఆఫ్టర్ ప్రిపేర్ ద బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ అని చెబితే నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ఏ చేయాలి. అలా చెప్పనప్పుడు నువ్వు ఏది చేసినా మార్కులు వేస్తున్నారు. అది ప్రీవియస్ నేను చాలా సర్టిఫైడ్ కాపీస్లో చూశాను అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సజెస్టెడ్ ఆన్సర్స్లో కూడా ఆల్టర్నేటివ్ ఆన్సర్ పెడతాడు. ఇది అమెండెడ్ క్యాష్ బుక్తో బీఆర్ఎస్ చేయొచ్చు లేదా నార్మల్గా చేయొచ్చు అని చెప్పి. కాబట్టి మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ ఈస్ అండర్ క్యాస్ట్ బై 1200 రూపీస్. డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ ఈ పాయింట్సే క్యాష్ బుక్ క్యాస్టింగ్ ఎర్రర్స్, క్యాస్టింగ్ జరిగినటువంటి ఎర్రర్స్, క్యారీ ఫార్వర్డ్ మిస్టేక్స్, ఇవి రెండిట్లోనే మీరు తప్పు జరిగేటటువంటి ఛాన్స్. రిమైనింగ్ విషయంలో నువ్వు చేయక్కర్లేదండి. సో ఏ పాయింట్ రౌండ్ చేసేసా అసలు ముట్టుకోవద్దాన్ని, ఫస్ట్ వదిలేసేయండి దాన్ని. డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ ఇస్ అండర్ క్యాస్ట్ బై 1200 రూపీస్ అంటే డెబిట్ సైడ్ ఇప్పుడు మన ఓవర్ డ్రాఫ్ట్ అనగానే ఉంది, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ ఉంటుంది. డెబిట్ సైడ్ తక్కువ టోటల్ చేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ చేసేటప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ ఉంటుంది నీకు. నువ్వేమనుకున్నావు డెబిట్ సైడ్ ఉన్నాయి, నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్స్ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఉంటాయి. నువ్వేమనుకున్నావు 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, 2,000 చెక్ డిపాజిట్ చేసేసాను, ఇక నా బ్యాలెన్స్ 8,000 అని అనుకుంటున్నావు. అలా ఊహించుకో నువ్వు, నా బ్యాలెన్స్ ఇది, నాకున్న ఓవర్ డ్రాఫ్ట్, నాకున్న అప్పు ఇది, నేను ఒక చెక్ డిపాజిట్ చేశాను 2,000, కానీ వాడు క్యాస్టింగ్ టోటల్ చేసేటప్పుడు దాన్ని 1,500గా తీసుకున్నాడు అంటే 500 తక్కువ చెక్ తీసుకున్నాడు. అప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ పెరిగింది. పెరిగితే ఏం చేయాలి, తగ్గించాలి. సార్ నేను బేస్ బుక్తో కాదు సార్ టార్గెట్ బుక్తో. ఏ బుక్తోనైతే నాకెందుకండి, నీకెందుకండి, నాకెందుకు నీకెందుకు, కావాల్సింది నువ్వు యాడ్ చేస్తావా మైనస్ చేస్తావా, అదే నువ్వు బేస్ అవ్వు. అంతే తప్ప నేను టార్గెట్ బుక్ని ఆలోచించాను సార్, బేస్ బుక్ని ఆలోచించాను సార్, వంకలొద్దు. మనకు అల్టిమేట్గా కావాల్సింది యాడా లెస్సా. నువ్వు మనసులో ఏమనుకున్నావు, పైకి ఏమనుకున్నావు అనేది అనవసరం, పేపర్ మీద ఏం రాసావు అనేదే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సి పాయింట్ చూడండి. ఏ చెక్ ఆఫ్ 561 డ్రాన్ ఫర్ పేమెంట్ ఆఫ్ టెలిఫోన్ బిల్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ 516 బట్ ద షోన్ ఇన్ ద కరెక్ట్లీ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఎప్పుడు జరగదు. నువ్వు 561 పేమెంట్ ఇచ్చి, పేమెంట్ అంటే ఓవర్ డ్రాఫ్ట్కి పేమెంట్ ఇచ్చామంటే ఏమవుతుంది, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ పెరుగుతుంది. 561 పేమెంట్ ఇచ్చి 516 రాసావు క్యాష్ బుక్లో, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఓవర్ డ్రాఫ్ట్ని పెంచాలి. ఎంత అమౌంట్, ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్, నువ్వెంత తక్కువ రాసావో ఆ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, ఇది చేయలేరా అండి, ఇది చేయలేరా. టోటలింగ్ ఓన్డర్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, చెక్స్ టోటలింగ్, చెక్స్ డ్రాన్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, ఇది చేయలేవా. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, ఇంట్రెస్ట్ 900 డెబిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్యాష్ బుక్, ఇది చేయలేవా. చూడండి 4 పాయింట్లు అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి, 9లో 4 అయిపోయినాయి అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్లో ముందు పారాగ్రాఫ్ చూసే మనం భయపడిపోతున్నావు. ఓన్లీ ఏ పాయింట్ ఒక్కటే ఇక్కడ డౌట్, మిగతా నీకు భయం, మిగతా పాయింట్స్ అన్ని చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. ముందు చదవటం నేర్చుకుంటే మనం దేన్నైనా చేయొచ్చు. సిఆర్డి 10కి వెళ్ళామనుకోండి, అమెండెడ్ క్యాష్ బుక్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమన్నాడు, షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్స్ 10th ప్రాబ్లం. 10th ప్రాబ్లంలో ఏం కావాలన్నాడు. ఫస్ట్ నేను చెప్పాను బీఆర్ఎస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అమెండెడ్ క్యాష్ బుక్ వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ అనే విషయాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత, ఆ అనలైజ్ చేసిన తర్వాత చూడండి, టు షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్ రిక్వైర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ టు అరైవ్ ద కరెక్ట్ బ్యాలెన్స్ ఆన్ 30th September అండ్ ప్రిపేర్ ద బీఆర్ఎస్. ప్రిపేర్ ద బీఆర్ఎస్ అన్నాడు. సో నువ్వేమనుకోవాలి, అమెండెడ్ క్యాష్ బుక్లోకి అసలు ఈ పాయింట్స్లో ఏవి అమెండెడ్ క్యాష్ బుక్లోకి వస్తాయి, ఏవి రావు, ముందు టిక్ పెట్టేసేస్తాయి. ఏవొస్తాయి అమెండెడ్ క్యాష్ బుక్లోకి, ఏవొస్తాయి అమెండెడ్ క్యాష్ బుక్లోకి, ఏవి రావు. ఏవి రావు అనేది చాలా ఈజీ అండి.
ఏవి వస్తాయి అనేది కష్టం, కానీ ఏవి రావంటే 3 ఐటమ్స్. ఏంటవి? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, రాంగ్ పోస్టింగ్స్ ఇన్ పాస్బుక్. ఈ మూడే క్యాష్ బుక్లోకి రావు, మిగతా అన్నీ వస్తాయి. మిగతా ఎలా రాయాలి సార్, నాకు అర్థం కావట్లేదు. అమెండ్ క్యాష్ బుక్ ఓపెన్ చేయి, ఆ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏంటో అనుకో, ఆ ఎంట్రీని బ్యాంక్ అకౌంట్ అనుకొని పోస్టింగ్ చేయి, చాలు. అంతకు మించి నువ్వేం చేయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ పాయింట్ ఉంది, ఏ పేమెంట్ బై చెక్ 18,000 హ్యాస్ బీన్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. ఒక చెక్ని పేమెంట్ ఇచ్చి 2 సార్లు రాశాను, రెటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చు కదండి. 2 సార్లు పేమెంట్ ఇస్తే ఒకసారి పేమెంట్ క్యాన్సిల్ చేయి. ఎవరికి ఇచ్చావు? పేమెంట్ ఆఫ్ చెక్ 18,000, క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ రాసావు, రివర్స్ చేసి క్యాన్సిల్ చేయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ బుక్లో ఏమవుతుంది? క్యాష్ బుక్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో టు క్రెడిటార్ అని పడుతుంది, టు క్రెడిటార్. సో ఇది అమెండ్ క్యాష్ బుక్లోకి వస్తుంది. నెక్స్ట్, బ్యాంక్ ఛార్జెస్ 280 హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. బ్యాంక్ ఛార్జెస్ రాయలేదు, రాయి. వాట్ ఇస్ ద ఎంట్రీ? బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఏమని పడుతుంది? బై బ్యాంక్ ఛార్జెస్. ఆన్ September 5th బ్యాంక్ క్రెడిటెడ్ 30,000 టు XYZ ఇన్ ఎర్రర్. బ్యాంక్ క్రెడిటెడ్ అన్నాడు, బ్యాంక్ కూడా తప్పు జరిగింది, పాస్బుక్ ఎర్రర్. ఇది ఎక్కడ వస్తుంది? అమెండెడ్ క్యాష్ బుక్లోకి రాదు. ఎక్కడ వస్తుంది? బీఆర్ఎస్లోకి వస్తుంది. అలా ఒక్కొక్క పాయింట్ నువ్వు తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇది కూడా బీఆర్ఎస్లోకి వస్తుంది. చెక్స్ ఇష్యూడ్ నాట్ ప్రెజెంటెడ్, ఇది బీఆర్ఎస్లోకే వస్తుంది. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1,60,000, ఈ పాయింట్ 1,60,000 డిస్కౌంటెడ్ బై XYZ ఇన్ హిస్ బ్యాంక్. ద బిల్ వాజ్ డిజానర్డ్ ఆన్ September 28th బట్ నో ఎంట్రీ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నావు, అది డిస్కౌంట్ చేసుకున్న బిల్ ఇప్పుడు డిజానర్ అయింది, పాస్బుక్లో ఎంటర్ అయింది, క్యాష్ బుక్లో లేదు. క్యాష్ బుక్లో లేకపోతే రాయమ్మా, ఏముంది దానికి? బిల్ డిజానర్ అయితే ఎంట్రీ ఏంటి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తర్వాత బీఆర్ఎస్ చేస్తున్నావు. బిల్ డిజానర్, డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. ఏ బిల్లు డిజానర్ అయినా ఏం ఆలోచించమన్నారు? రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేబుల్ టు హూమ్. నాకు ఎవరి నుంచి రావాలి? డ్రాయీ నుంచి రావాలి. ఎవరికి ఇవ్వాలి? బ్యాంకర్కి ఇవ్వాలి. డ్రాయీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ నథింగ్ బట్ పాస్బుక్ అని చెప్పుకున్నాం కదా, నా క్యాష్ బుక్ అనుకున్నాం కదా. సో బ్యాంక్ అకౌంట్లో టు బ్యాంక్, బై బ్యాంక్ అని చెప్పి రాస్తే అయిపోయింది. నువ్వు ఎంట్రీ ఏం రాసావు? రిసీవ్ డ్రాయీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఏం రాలి? బై డ్రాయీ అని రాస్తే అయిపోయింది. బై డ్రాయీ 1,60,000 అని కనుక నువ్వు రాస్తే నువ్వు కంఫర్టబుల్గా ఆన్సర్ చేస్తావు. ఫస్ట్ నాకు రాలేదు అనే ఆలోచన కన్నా ఆ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనే విషయం ఆలోచిస్తే మీకు చాలా కంఫర్ట్ ఉంది. CRD 12 ఆన్ 31st March 2022న మిమ్మల్ని తయారు చేయమన్నాడు. క్యాష్ బుక్ షోస్ ఏ 10,280 రూపీస్, 1,10,280 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఏం తయారు చేయమన్నాడు? ప్రిపేర్ బ్యాంక్ రికమ్ స్టేట్మెంట్ ఆన్ 31st March 2022 అన్నాడే తప్ప అమెండెడ్ క్యాష్ బుక్ వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ చెప్పలేదు. కాబట్టి మేమేమి రికమెండ్ చేసాం? విత్ అమెండెడ్ క్యాష్ బుక్ చేయమన్నాం. ఎప్పుడు December 31st ఇచ్చినా, March 31st ఇచ్చినా, March 31st ఇస్తే అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ఏ చేయి. నీకు అదే ఈజీ అండి. ఉన్న పాయింట్స్లో 10 పాయింట్స్లో ఒక 7 or 6 పాయింట్స్ అమెండెడ్ క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతాయి, ఇంకా 3 పాయింట్స్ బీఆర్ఎస్లోకి వస్తాయి. అవి నువ్వు డివైడ్ చేసుకోవాలి, ఏది అమెండెడ్ క్యాష్ బుక్లోకి వస్తుంది, ఏది రాదు అని నువ్వు డివైడ్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ని చేయగలుగుతావు. ఇప్పుడు ఇచ్చినటువంటి 12th సమ్ ఉంది, అమెండెడ్ క్యాష్ బుక్తో చేసామనుకోండి. ఒక్కొక్కటి చూడండి. సబ్సిడీ రిసీవ్ డైరెక్ట్లీ బై బ్యాంక్, ఇది ఎక్కడ వస్తుంది? అమెండెడ్ క్యాష్ బుక్లోకి వస్తుంది. వాట్ ఈస్ ద ఎంట్రీ? వెన్ సబ్సిడీ రిసీవ్డ్ బై బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సబ్సిడీ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో టు సబ్సిడీ అయిపోయింది. తర్వాత క్యాష్ బుక్ అండర్ క్యాష్డ్ బై 1,400 రూపీస్ అమెండెడ్ క్యాష్ బుక్లోకి వస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రీవియస్ డే ఫార్వర్డ్ టు క్రెడిట్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ మిస్టేక్. కస్టమర్ ఆఫ్ రజత్ who received a cash discount of 5%, his account 80,000 paid to Rajat on 24th March. The cashier enrolls చేసి క్యాష్ బుక్లో తప్పు జరిగింది, అమెండెడ్ క్యాష్ బుక్లో వస్తుంది. పాస్బుక్ ఎర్రర్ రాదు, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కరెక్టెడ్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్. ఈ మూడింటిని పక్కన పెట్టేసి రిమైనింగ్ అన్నిటినీ తీసుకో. ఇప్పుడు దీనికి ఏమని రాయాలి సార్? 80,000 మీద 5% డిస్కౌంట్ అంటే 2,000 రూపీస్. 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి నువ్వు గ్రాస్ అమౌంట్ బుక్స్లో రాసావు అంటే బ్యాలెన్స్ పెంచేసావు.
సో రెక్టిఫికేషన్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ రాసేటప్పుడు 2000 రూపీస్ 5% అంటే 78,000 రాయాల్సింది 80,000 రాసాం. ఏమని రాసావు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్, బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్ 2000 ఎక్కువ రాసావు కాబట్టి రివర్స్ చేయి, కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అలా ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ని అనలైజ్ చేసుకుంటావో నువ్వు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతావు. సో ముందు ఐడెంటిఫై ద ఐటమ్స్, ఏవి బీఆర్ఎస్లోకి వస్తే ఏవి రావు అని ఐడెంటిఫై చేయగలిగితే నీకు దీనంత ఈజీ చాప్టర్ ఉండు, సెక్యూర్డ్గా 10 మార్క్స్ జోబులు వేసుకోవచ్చు. ఐ థింక్ బీఆర్ఎస్ ఈసారి 10 మార్క్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం 5 ఇచ్చాడు కాబట్టి ఈసారి 10కి ఇస్తాడు, అట్లా అనమాట. సో గమనిస్తే బీఆర్ఎస్ 10 మార్క్స్ మన జోబులో ఉన్నట్టే. మీరు ఇలా ఆలోచించి బీఆర్ఎస్ని కనుక నేర్చుకుంటే చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చాప్టర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చూద్దాం. ఈ రెక్టిఫికేషన్లో నాకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3ని ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లంగా ఉంది అని కొంతమంది, స్టేజ్ 3 రెక్టిఫికేషన్ ఎంట్రీస్ నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది రాయటం జరిగింది. ఫస్ట్ ఏ ప్రాబ్లంకైనా ఏ స్టేజ్లో అయినా నువ్వు ఎంట్రీ రాయగలగాలి, అది గుర్తుంచుకోండి. ఫస్ట్ రికన్సిలేషన్ ఆఫ్ స్టేట్మెంట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ప్రాబ్లం నుంచి లాస్ట్ ప్రాబ్లం వరకు నేను ఏ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేయాలి అని తెలుసుకోవాలి. సో రెక్టిఫై ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్లో 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫికేషన్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ రాయాల్సి, ఒకటి స్టేట్మెంట్ రాయాల్సి రావచ్చు, రెండవది మీరు కంప్లీట్ ఎంట్రీ రాయాల్సి వచ్చు. కంప్లీట్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది? కంప్లీట్ ఒమిషన్ జరిగినప్పుడు అండ్ డబుల్ ఎంట్రీకి అంటే ట్రయల్ బ్యాలెన్స్కి ఎఫెక్ట్ ఇవ్వనటువంటి ఎర్రర్ అయితే నువ్వు ఎంట్రీ ద్వారా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్లో సస్పెన్స్ అకౌంట్ పెడతావు. ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్లో నేరేషన్తో రెక్టిఫై చేసావో, జస్ట్ లైక్ కాస్టింగ్ ఎర్రర్స్ కానీ క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్ కానీ జరిగినట్లయితే మీరు ఏం చేస్తారు అంటే రెక్టిఫికేషన్ సిచ్యువేషన్లో ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసేటప్పుడు మీకు సస్పెన్స్ అకౌంట్ వాడతాం. ఒక డెబిట్ చేయగలుగుతున్నాం, కరస్పాండింగ్ క్రెడిట్ లేదు, సస్పెన్స్ అకౌంట్ వాడాలి. క్రెడిట్ రాయగలుగుతున్నాం, డెబిట్ రాయడానికి ఏమీ లేదు, కరస్పాండింగ్ సస్పెన్స్ అకౌంట్ వాడతాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, ప్రతి ప్రాబ్లంకి కూడా మీరు 3 స్టేజెస్లో రెక్టిఫై చేయగలిగినట్టుగా ప్రిపేర్ అయితే మీరు ఏ స్టేజ్ అయినా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే ఉంది, CRD2. ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఎఫెక్టింగ్ ద అకౌంట్ ఫర్ ద ఇయర్ 22 was detected in the books of the Jain Brothers, Delhi. You are required to pass the rectification entries and show the trial balance would be affected by the errors. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు అంటే ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ చేయలేదనే కదా అని అర్థం. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ మనం రెక్టిఫై చెయ్యాలి అని చెప్పాడు అంటే సో ఫైనల్ అకౌంట్ చేయలేదు అని అర్థం. సో CRD 3నో 4 నువ్వు గమనించి క్వశ్చన్ చూడు ఏమని చెప్పాడు. సో ఏమంటున్నాడు? కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్, ఓపెనింగ్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తావు? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తేనే సస్పెన్స్ అకౌంట్ వస్తుంది, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయకుండా మీకు సస్పెన్స్ అకౌంట్ రాదు. సో సస్పెన్స్ అకౌంట్ వచ్చింది అంటే నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయాల్సిందే. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్. వితౌట్ యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్ అన్నాడు అంటే బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అని గుర్తుంచుకో. CRD 4 గమనించాం, డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. ద ట్రయల్ బ్యాలెన్స్ అవుట్ బై 493 ఎక్సెస్ క్రెడిట్ ద డిఫరెన్స్ దోస్ హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద సస్పెన్స్ అకౌంట్ అని చెప్పాడు అంటే ఇది రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అని అర్థం. నీకు తర్వాత థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇలా 3 ప్రాబ్లమ్స్లో ఉన్న కంటెంట్ చదవమాక, క్వశ్చన్ ఎలా ఉంది అని గమనిస్తే నీకు ఏ స్టేజ్లో రెక్టిఫై చేయాలి, ఎలా చేయాలి అనే విషయం తెలుస్తుంది. సో ఈ ప్రాబ్లంలో చూసామనుకోండి, ద ఫాలోయింగ్ మిస్టేక్స్ వర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఆఫ్టర్ ద బుక్స్ ఆఫ్ క్లోజ్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో క్లోజ్ చేసేసాడు కాబట్టి థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్, అది గుర్తుంచుకోండి. సో ఈ క్వశ్చన్స్లో నువ్వు ఏం చూస్తున్నావు? CRD 2 చూడు, CRD 4 చూడు, CRD 7 and 8 చూడు.
ఏ స్టేజ్లో వాడు అడుగుతున్నాడు అని నువ్వు పైన హెడ్డింగ్ని బట్టి కాకుండా నీ రెక్టిఫికేషన్ ఎలా ఉండాలి అంటే క్వశ్చన్ని బట్టి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. మీరేం చేస్తున్నారు, హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ హెడ్డింగ్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ హెడ్డింగ్లో ఇది ఉంది కాబట్టి ఇది థర్డ్ స్టేజ్ అని మెటీరియల్ ప్రిపరేషన్లో మేము క్లాస్ టీచింగ్ ప్రిపరేషన్, ఇది మీ రీడింగ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ 3 ప్రాబ్లమ్స్ దగ్గర పెట్టుకొని దీంట్లో ఎలా అడిగాడు, దీంట్లో ఇదే పాయింట్ని తీసుకెళ్ళి నేనేం చేస్తాను, ఏం చేస్తాను సెకండ్ ప్రాబ్లంకి పెట్టేస్తా. The following mistakes were found out and after the closing of the books of account and a suspense account was opened in order to get the trial balance agreed అనే పాయింట్ని తీసుకెళ్ళి సెకండ్ ప్రాబ్లం దగ్గర పేస్ట్ చేసి ఎగ్జామ్లో ఇచ్చేస్తాడు. నువ్వు ఏ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్ అని చెప్పి అర్థం చేసుకో, ఎందుకని బుక్స్ క్లోజ్డ్ అన్నాడు కాబట్టి. CRD 8 చూడండి, ఇక్కడైతే ఇంకా క్లియర్గా ఉంది హ్యాపీగా. The Rai was unable to agree the trial balance last year. క్లియర్గా ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ అగ్రీ అవ్వలేదు. Wrote the difference to profit and loss account. ఆ డిఫరెన్స్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పెట్టేశాడంట. He appointed a chartered accountant who examined the books and found the following mistakes. ఏ స్టేజ్, థర్డ్ స్టేజ్, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక ఎర్రర్ని చూసినప్పుడు ఇది పర్చేజ్ అకౌంట్ వాజ్ ఓవర్ క్యాస్ట్ బై 10,000. ఇది ఫస్ట్ స్టేజ్ అయితే నువ్వు ఎలా చేస్తావు, సెకండ్ స్టేజ్ అయితే ఎలా చేస్తావు, థర్డ్ స్టేజ్ అయితే ఎలా చేస్తావు, నీ ప్రిపరేషన్ అలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి డి పాయింట్, రిసిప్ట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ ఏ వాజ్ పోస్టెడ్ టు దట్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ బి. దీన్నైతే ఫస్ట్ స్టేజ్లో ఎలా చేస్తావు, సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఎలా ఉంటుంది. దీన్నైతే ఫస్ట్ స్టేజ్ ఎలా చేస్తావు, సెకండ్ స్టేజ్ ఎలా చేస్తావు, థర్డ్ స్టేజ్ ఎలా చేస్తావు. రెక్టిఫికేషన్ చేయడం తెలుసు కదండి, ఎలా చేయాలి, ఫస్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ అని చూడాలి, సెకండ్ వాట్ ఈస్ ద రాంగ్ ఎంట్రీ రాసావు, థర్డ్ హౌ ఇట్ విల్ బి రెక్టిఫైడ్ అనే విషయాన్ని గమనిస్తే మీ 3 స్టెప్స్ గుర్తుపెళ్ళి. వాట్ ఈస్ ద కరెక్ట్, ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి, తర్వాత రెక్టిఫికేషన్ ఏంటి అనే 3 స్టేజుల్లో నువ్వు ఆలోచన చేస్తే నీకు రెక్టిఫికేషన్ అంత కంఫర్టబుల్ ఆన్సర్ ఉండదు. నెక్స్ట్, ప్రతి ఎర్రర్కి స్టేజ్ 1లో రెక్టిఫికేషన్ ఎలా చేయాలి, స్టేజ్ 2లో ఎలా చేయాలి, స్టేజ్ 3. పర్చేజ్ అకౌంట్ వాజ్ ఓవర్ క్యాస్ట్ బై 10,000. పర్చేజ్ అకౌంట్ ఓవర్ క్యాష్ చేసావు అంటే దాన్ని తగ్గించాలి. పర్చేజ్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నేరేషన్ మాత్రమే వస్తుంది, సింగిల్ సైడ్ మిస్టేక్. నెక్స్ట్, సెకండ్ స్టేజ్లో పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ చేయాలి, కరస్పాండింగ్ డెబిట్ ఏది లేదు నా దగ్గర, అప్పుడు ఏమనాలి, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. చాలామంది 3 టైప్స్ ఆఫ్ రెక్టిఫికేషన్, రాంగ్ అండి, 3 స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్. అది ఫస్ట్ స్టేజ్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్, సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్, థర్డ్ స్టేజ్ ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ అని అర్థం. థర్డ్ స్టేజ్లో ఏం చేయాలి, పర్చేజ్ అకౌంట్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్ కాబట్టి దాని ప్లేస్లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ వాడతావు. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాస్తే రెక్టిఫికేషన్ 3 స్టేజెస్ నీకు వస్తాయి. మరి డి పాయింట్ విషయంలో ఏంటి సార్, రిసిప్ట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ఏ వాజ్ పోస్టెడ్ టు అకౌంట్ ఆఫ్ బి 1,000 రూపీస్ అన్నాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఏ సార్. ఏ ప్లేస్లో ఏం రాసావు, బి రాసావు. మరి బిని క్యాన్సిల్ చేసి ఏ రాయి, ఎంట్రీ ఏమొస్తుంది, బి అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్. స్టేజ్ 1కి అదే ఎంట్రీ, స్టేజ్ 2కి అదే ఎంట్రీ, స్టేజ్ 3కి అదే ఎంట్రీ. సో అలా నేర్చుకుంటే నువ్వు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతావు. సార్ జీ పాయింట్ చెప్పండి సార్. సేల్ ఆఫ్ గుడ్స్ టు మిస్టర్ ఆర్ 2,000 omitted to be recorded. కంప్లీట్ ఒమిషన్, omitted to be recorded అన్నాడు అంటే కంప్లీట్ ఒమిషన్. What is the first stage? Mr. R account debit to sales account. That is the first stage. Second stage, 2 side mistake కాబట్టి సస్పెన్స్ అకౌంట్తో పని లేదు. It will not affect the trial balance. Mr. R account debit to sales account. థర్డ్ స్టేజ్, ఈ ఎంట్రీలో నామినల్ అకౌంట్ ఏది, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ తప్పు జరిగింది కాబట్టి దాని ప్లేస్లో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ వాడంతే, అయిపోయింది. ఆర్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. 3 స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్ అయిపోయింది. నువ్వు నీ ప్రిపరేషన్, నీ ఆలోచన మీదే నీ యొక్క చాప్టర్ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఆ 3 ప్రాబ్లమ్స్ని దగ్గర పెట్టుకొని ఏ స్టేజ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడని గమనిస్తే నువ్వు కంఫర్టబుల్గా రెక్టిఫికేషన్ని నేర్చుకోగలుగుతావు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ అనగానే ముందు భయం, నాకు దీని మీనింగే రాదు, ఇది నాకు రాదు అనేటటువంటి ఆలోచన నుంచి బయటికి రండి.
ఈ ఇన్వెంటరీస్లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఒకటి స్టోర్స్ లెడ్జర్ మెయింటెనెన్స్, ఒకటి నెక్స్ట్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్లో క్లోజింగ్ స్టాక్ కనుక్కోవడం, దాంట్లో అబ్నార్మల్ ఐటమ్ ఉంటే కనుక అది. సో అదొక పాయింట్. తర్వాత స్టాక్ టేకింగ్. ఈ స్టాక్ టేకింగ్లో 2 టైప్స్ ఉంటాయి. బిఫోర్ ఫైనాన్షియల్ డేట్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ డేట్ అనే విషయాన్ని మీరు ఆలోచించుకుంటే మీరు కంఫర్ట్. 4 ప్రాబ్లమ్స్లో మొత్తం చాప్టర్ అయిపోయింది. దీనికోసం ఏంటండి, ముందు స్టోర్స్ లెడ్జర్. చాలామంది నేను ఈ ఇన్వెంటరీస్ క్లాస్కి రాలేదు సార్, వినలేదు సార్ అని నా దగ్గరికి వచ్చారు. నువ్వు క్లాస్కు రాకపోయినా స్టోర్స్ లెడ్జర్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఫిఫో, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ అండ్ లిఫో మెథడ్స్ 5 మార్క్స్ అండి, ఇస్తే ఇవ్వచ్చు. ఏది ఇవ్వడని ఎలా చెప్తావు? సో కాబట్టి ఆ స్టోర్స్ లెడ్జర్ని ఏది ఇన్వర్డ్ అవుట్వర్డ్ కాలమ్స్ నేర్చుకుంటే చాలు. చాలామంది మొన్న ఎగ్జామ్లో పేపర్ చూసి సార్ ఫిఫో లిఫో ఎంతో కష్టపడి చేశాను సార్, కానీ పబ్లిక్ ఎగ్జామ్లో మాకు అబ్నార్మల్ లాస్ ఇచ్చాడు సార్, అందువల్ల చేయలేకపోయా. అబ్నార్మల్ లాస్ అని ఇచ్చాడు అంటే, షార్టేజ్ అని ఇచ్చాడు అంటే దట్ బికమ్ అబ్నార్మల్ లాస్. ఈ షార్టేజ్ని స్టోర్స్ లెడ్జర్లో ఎలా రాస్తావు? స్టోర్స్ లెడ్జర్ అంటే ఏంటి? పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అనమాట. పర్పెచువల్ అంటే ప్రతి ఇన్వర్డ్ని రికార్డ్ చేస్తాడు, ప్రతి అవుట్వర్డ్ని రికార్డ్ చేస్తాడు. మరి డ్యామేజ్డ్ గూడ్స్ ఏం చేస్తావు? దాచిపెట్టుకుంటావు, పక్కన పెట్టి పారేస్తావు. పారేయడం ఏంటి? అవుట్ గోయింగ్, అంతే, అయిపోయింది. ఫిఫో అయితే ఫిఫో మెథడ్ యూసేజ్, లిఫో అయితే లిఫో మెథడ్ యూసేజ్, ఆర్ వెయిటెడ్ యావరేజ్ అయితే వెయిటెడ్ యావరేజ్. ఇష్యూ ద షార్టేజ్ బికమ్స్ ఇష్యూ. చాలామంది షార్టేజ్ అనే దాన్ని ఎంత చక్కగా అనలైజ్ చేశారు అంటే, షార్టేజ్ అనే దాన్ని షార్టేజ్ అవి తప్ప మిగతా అన్ని షార్టేజ్ అంట. అంటే 10 యూనిట్స్ ఆర్ షార్టేజ్ అంటే అన్సోల్డ్ స్టాక్ అక్కడ అన్యూజ్డ్ స్టాక్ ఆర్ అన్సోల్డ్ స్టాక్ 700 ఉంటే 10 షార్టేజ్ అంటే 690 షార్టేజ్ కింద రాసేసారు. సో ఓవర్ థింకింగ్ ఆఫ్ కదండి, అలా ఓవర్గా థింక్ చేయకూడదు. 10 షార్టేజ్ అన్నప్పుడు 10 యూనిట్స్ ఆర్ ఇష్యూ, అంతే, అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ప్రాబ్లం. నెక్స్ట్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్లో నాకు తెలియట్లేదు సార్, అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ యొక్క ఫార్ములా ఏంటి? నువ్వు ఎలా ప్రజెంట్ చేసినా నీకు అల్టిమేట్ ఆన్సర్ వస్తే నీకు మార్కులు వేస్తాడు. నువ్వు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ట్రేడింగ్ అకౌంట్ స్టైల్ వేయచ్చా సార్, నేను ఈ స్టైల్ టేబులర్ ఫామ్లో చేయొచ్చా సార్? చేయొచ్చు. ఎలా చేసినా అల్టిమేట్ గోల్ నీకు మార్క్సే అండ్ అల్టిమేట్ నీ క్లోజింగ్ స్టాకే. సో అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్లో ఇన్వెంటరీకి ఫార్ములా ఏంటండి? అడ్జస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ మైనస్ ప్రాఫిట్ చేస్తే నీకు వచ్చేస్తుంది. అది చేసేస్తే సరిపోతుంది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడంలోనే ఈ అబ్నార్మల్ పాయింట్స్ని నువ్వు కన్సిడర్ చేయాలి. ముందు ప్రాబ్లం చదువు, ట్రేడింగ్ అకౌంట్ స్టైల్లో ఊహించుకో, నువ్వు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతావు. ట్రేడింగ్ అకౌంట్ స్టైల్లో అబ్నార్మల్ స్టాక్ని అండ్ డ్యామేజ్డ్ గూడ్స్ని, గుడ్ గూడ్స్ని సపరేట్గా రికార్డ్ చేయి, నువ్వు చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతావు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. మీకు వర్క్ బుక్ సొల్యూషన్స్లో 2 రకాల మెథడ్స్, 3 మెథడ్స్ అనుకుంటా, ఐ థింక్ 3 మెథడ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఎలా చేసినా సరే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఇలా చేయాలని రూల్ ఏం లేదు. తర్వాత స్టాక్ టేకింగ్ సమ్స్. స్టాక్ టేకింగ్ అంటే బిఫోర్ 31st మార్చి, ఆఫ్టర్ 31st మార్చి ఉన్న 6 సమ్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు, చూడకుండా చెయ్యి, అప్పుడే నీకు వస్తాయి. ఈ పాయింట్ని అంటే సిఆర్డి 5లో ఉన్న పాయింట్ని తీసుకెళ్ళి నేను సిఆర్డి 6లో పేస్ట్ చేస్తే దాని ఆన్సర్ అక్కడ ఎలా చేయాలి అని ఆలోచించి, సిఆర్డి 6లో ఇదే పాయింట్ని ఇక్కడ పెడితే ఏంటి, ఇదే పాయింట్ని ఇక్కడ పెడితే ఏంటి అని ఆలోచిస్తే నీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదు అని లేదు. నేను ఇక్కడ కాపీ కట్ చేస్తాను, ఎగ్జామ్లో అక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు కన్సైన్మెంట్ అనే పాయింట్ డీల్ చేయడం నాకు టఫ్గా ఉంది సార్. కన్సైన్మెంట్ పాయింట్ ఏముందండి? ఫస్ట్ నువ్వు కన్సైనారా కన్సైనర్ ఫిక్స్ అవ్వు. ఇఫ్ యు ఆర్ ఏ కన్సైనార్ దట్ స్టాక్ ఓన్స్ యూ, సో అది యాడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ కన్సైనీ అది నువ్వు ఓన్ కాదు కాబట్టి మైనస్ చేయాలి, అంతే, అయిపోయింది. 2 పాయింట్స్. నువ్వు కన్సైనారా, నువ్వు కన్సైన్, నువ్వు ఏజెంటా ఓనర్ వా అని చూడు. ఇఫ్ యు ఆర్ ఏజెంట్, ఆ స్టాక్ ఓనర్ నువ్వు కాదు, ఆ ఫిజికల్ స్టాక్లో ఉండకూడదు, మైనస్ చేసి. మొన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ ఇచ్చిన ఫిగర్ ఫిజికల్ స్టాకా రికార్డెడ్ స్టాకా? నాకే తెలుస్తుంది అది ఫిజికల్ స్టాక్ అండి. స్టాక్ టేకింగ్ ఆన్ 31st మార్చ్ అని క్లియర్గా ఇస్తున్నాడుగా. 31st మార్చిన నేను రోజున గోడౌన్లో స్టాక్ ఎంత అంటున్నాడు. నీకు కావాల్సిందేంటి? 28th ఇస్తున్నాడు, మార్చి 28th అంటే స్టాక్ టేకింగ్ ఆన్ మార్చ్ 28th. 28th స్టాక్ కౌంట్ చేశాడంటే ఏంది? ఫిజికల్ కౌంట్. ఏప్రిల్ 7th స్టాక్ కౌంట్ చేశాడంటే ఫిజికల్ కౌంట్. నీకు ఇచ్చే ఫిగర్ ఎప్పుడు ఫిజికల్ కౌంటే. లాస్ట్లో నేను అడిగేది ఫిజికల్ కౌంట్ అడగచ్చు లేదా నార్మల్ స్టాక్. ఫిజికల్ కౌంట్, ఫిజికల్గా మన దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని ఊహించు.
ఫిజికల్ కౌంట్ అడిగినప్పుడు ఫిజికల్గా మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించు, ఆటోమేటిక్గా నీకు ఇన్వెంటరీ చాప్టర్ ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్డి 10 స్కై లిమిటెడ్ నాకు అర్థం కావట్లేదు సార్, వదిలేయి. సిఆర్డి 9 ప్రిపేర్ అవ్వు, సిఆర్డి 8 ప్రిపేర్ అవ్వు, సిఆర్డి 6 ప్రిపేర్ అవ్వు. ఎందుకు దేని గురించి ఆలోచన మైండ్లోకి తీసుకురావద్దు, కంఫర్టబుల్గా ఉండండి. మీకు ఏది వస్తాయో అవే నేర్చుకోండి, ఇక దాని గురించి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డి పాయింటే ఉంది. ఈ డి పాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వేం ఆలోచించాలి, అసలు స్టాక్ నాకు 31st మార్చికి ఇచ్చాడా, సారీ 31st మార్చి బిఫోర్ ఇచ్చాడా, ఆఫ్టర్ ఇచ్చాడా. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, పాసిబుల్ అండ్ క్యాలిక్యులేటెడ్ April 15th అన్నాడు. ఆఫ్టర్ 31st వచ్చిందంటే పర్చేజెస్ని మైనస్ చేయి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ని యాడ్ చేయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ 31st స్టాక్ ఇస్తే పర్చేజెస్ని యాడ్ చేయి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మైనస్ చేయి, అయిపోయింది. పర్చేజెస్ యాడ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మైనస్ చేయాలి. March 27th ఇస్తే, April 15th ఇస్తే ఏం చేయాలి, పర్చేజెస్ని మైనస్ చేసి కాస్ట్ ఆఫ్ గుడ్స్ని యాడ్ బ్యాక్ చేయి ఆటోమేటిక్గా. ఈ సేల్స్ ఇచ్చినప్పుడు సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసి నెట్ సేల్స్ ఎఫెక్టివ్. సేలార్ రిటర్న్ బేసిస్ కనిపిస్తుంది సార్, సేలార్ రిటర్న్ బేసిస్లో ఇచ్చిన స్టాక్ యొక్క సేల్ వాల్యూ ఇచ్చాడా, కాస్ట్ వాల్యూ ఇచ్చాడో చూడు. సేల్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ద గూడ్స్ ఆఫ్ ద సేల్ వాల్యూ ఈజ్ 10,000 రూపీస్ అని చెప్పాడు. దీంట్లో అన్సోల్డ్ స్టాక్ ఆన్ 31st April 15th, ఫస్ట్ గమనించాల్సింది అన్సోల్డ్ స్టాక్ ఆన్ April 15th. అన్సోల్డ్ స్టాక్ ఆన్ April 15th ఎప్పుడు అమ్మాడు అనేది అనవసరం. April 15th కస్టమర్కి సేల్ చేయకుండా ఎంత స్టాక్ ఉంది అంటే ఇక్కడ 40% బిఫోర్ 31st మార్చి అమ్మేశాడు. అండ్ April 30th సో 10,000 the cost period approval being 4 weeks he returned 40% of the goods April 10th 40% వెనక్కి వచ్చేసి తీసే దాని గురించి. అండ్ అప్రూవ్ ద రెస్ట్ కస్టమర్ ఆన్ 16th April అంటే 15th Aprilకి ఇవ్వలేదు కదండి. అంటే కస్టమర్ దగ్గర ఎంత ఉన్నాయి, 60% ఆఫ్ గూడ్స్ 6,000 ఉన్నాయి. 6,000 ఏ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇన్వెంటరీని ఏ ప్రైస్ తీసుకుంటామండి, కాస్ట్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎలా తీసుకుంటామండి, యాడ్ చేస్తామండి. దీంట్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేయాలి, అంతే, అయిపోయింది. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీని యాడ్ చేస్తాం. అలా మీరు సింప్లిఫికేషన్లో మీరు ఆలోచించగలిగితే ఇన్వెంటరీని కూడా చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు.